సీతారామయ్య గారని. సో మాకు ఆయన రామన్ కన్నా తక్కువ లేడు. ఎందుకంటే ఇంటి పుస్తకాలు రాసినంటే ఆయన యుగ పురుషుడు నిజం చెప్పాలంటే. ఎందుకంటే అంత ఓపికతోని ఎన్ని గ్రంథాలు, యాక్చువల్లీ పుస్తకాలు కాదు ఈ గ్రంథాలు. సో మనం దీన్ని పూజించుకోవాలి, మొక్కాలి. ఇంకోటి ఏంటంటే ఈ సభకు వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి నా నమస్కారం అన్న. పెద్దోళ్ళకి, అక్కలకి, అమ్మలకి నేను చాలా గౌరవం. ఎందుకంటే కిరణ్ నాకు ఓపికకి మెచ్చుకోవాలి. ఫస్ట్ అయితే చాలా ఓపిక. ఒక మంచితో మాట్లాడాలంటే రాత్రంతా దినమంతా మాట్లాడతాడు. బ్యాటరీ డౌన్ అయినా ఆయన డౌన్ కాడు, అంత ఎక్స్ప్లెయిన్ ఇస్తాడు అందరికీ. ఇంకోటి ఏంటంటే నేను ఒకటి మాట అంట, అందరు ప్రతి ఇంట్లో అంటారు, అరే నీకెందుకు ధర్మం పని, నీకెందుకు పని చేసుకో అంటారు. కానీ నిజం చెప్పాలంటే రక్త సంబంధం కన్నా ఎక్కువ మన ధర్మం ఎంత గొప్పదంటే తోడబుట్టిన కడుపుల ఒక అన్నదమ్ముల కన్నా ఎక్కువ ధర్మంకి పనిచేసేట్టు అన్నదమ్ములు చాలా గొప్ప వాళ్ళు అంటారు. నేను ప్రతి అన్న కూడా పట్టుకోడేమో కానీ ధర్మంకి పనిచేసేటోళ్ళు అన్న కిరణ్ అన్న, మా బిట్టుబాయి, మా సూర్యాబాయి, మా తమ్ముడు సింగ్ ఎంత అంటే ప్రతి క్షణం మనోడు ఎట్లున్నాడు ఏం లేదు అనుకుంటారు. అది చాలా సంతోషం అందరికీ. ఎందుకంటే ధర్మం అది, ఆ గొప్ప ధర్మం గొప్పతనం మన హిందూయిజం అని అంటారు. అందుగురించి అన్నారు పుడితే పుట్టాలి హిందూ కానీ ప్రతి ఒక్కరికంట. ఎందుకంటే ఆ హిందువులో ఉన్న గొప్పతనం మంచి చెడు అనుకుంటారు అన్నదమ్ముళ్ళు, పెద్దవాళ్ళు. సో ధర్మాన్ని వదలకండి, బయటికి రాండి, ఇంటికి అంకితం కాకండి. ఎందుకంటే బయటికి వస్తే ఆ భగవంతుడు అంటారు చూడు, మేరా భాయ్ మేరా బేటా వజ్రా డైమండే కాదు. ధర్మానికి పనిచేసేటోళ్ళు ప్రతి ఒక్కళ్ళు వజ్రాలు డైమండే. ఎందుకంటే నీ అనుభవం, నేను నా ఎక్స్పీరియన్స్ ఇది అది తెలుసు కాబట్టి చెప్తున్నా అన్న. థ్యాంక్ యూ, చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. జై శ్రీరామ్.